వారికోస్ వెయిన్స్ అనేవి మెయిన్ గా మనకి కాళ్ళలో ఉన్న వెయిన్స్ ఇన్ఫ్లమేషన్ రావడం, అంటే వెయిన్స్ ఉబ్బి అక్కడ మనకి గ్రీనిష్ కలర్ లో గానీ డార్క్ కలర్ లో మనకి బ్రౌనిష్ కలర్ లో గానీ మనకి విజిబుల్ గా వెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ సివియారిటీ బట్టి మనం అసెస్ చేసుకోవాలన్నమాట. మాక్సిమం కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, టీచర్స్ కానీ, కండక్టర్స్, అట్లాగే డ్రైవర్స్, వాళ్ళు కాన్స్టాంట్ గా లాంగ్ డ్యూరేషన్ నించొని ఉంటారన్నమాట. సో దాని వల్ల వెయిన్స్ అనేవి ఉబ్బడం జరుగుతుంది. అండ్ కాలంతా చాలా హెవీగా అనిపించడము, నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, బాగా డ్రాగింగ్ పెయిన్ అనేది ఉండడము, అండ్ కింద యాంకిల్ రీజన్ దగ్గర డార్క్ కలర్ లో యాంకిల్ అంతా బ్లాకిష్ కలర్ లో అవ్వడం. అండ్ జనరల్ గా చూసుకుంటుంటే కనుక కాళ్ళల్లో వెనక భాగంలో స్పైడర్ వెబ్ అంటాం, అంటే ఈ స్పైడర్ యొక్క వెబ్ ఎలా కనిపిస్తుందో అలా మనకి వెయిన్స్ అనేవి ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా చూసుకుంటే కనుక ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. బ్లడ్ అనేది స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి ఆ బ్లడ్ అనేది క్లాట్స్ లాగా ఏమన్నా మారి అది బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్తే కనుక పల్మనరీ ఎంబాలిజం అనే కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ ప్రాబ్లమ్ ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో దీనికి మెయిన్ గా ఆయుర్వేదిక్ లో ఏంటంటే మా బీ బెటర్ ప్రోడక్ట్ లో వెయిన్ ఊర్జా అనే క్యాప్సూల్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో ఇది తైలపాక విధి విధానంలో దీన్ని తయారు చేయబడింది. ఇవి మెయిన్ గా ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అట్లాగే వెయిన్స్ లో ఉన్న వాల్వ్స్ ఎలాస్టిసిటీ ఏదైతే కోల్పోయిందో దాన్ని స్ట్రెంథనింగ్ చేసే కెపాసిటీ వీటిలో ఉంటుంది అనమాట. అండ్ అట్లాగే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ ఏరియా మొత్తం ఏదైతే డిస్కలరేషన్ వస్తుందో ఆ డిస్కలరేషన్ ని కూడా నెమ్మదిగా తగ్గించి నార్మలైజ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మార్నింగ్ అండ్ నైట్ ఈచ్ 1 క్యాప్సూల్ తిన్న తర్వాత వేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఈ ఇష్యూతో బాధపడుతుంటే ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.